అయితే ఇంకోటి కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓడిపోయి ఉండవచ్చు, ఆయన అధికారం లేకపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ మంత్రిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి గారికి Z+ సెక్యూరిటీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. Z+ సెక్యూరిటీ వచ్చిన వారికి ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ రిలీజ్ చేసేటప్పుడు అది పోలీసులు రిలీజ్ చేస్తారు, మేం కాదు. రిలీజ్ చేసేటప్పుడు ఏం చెప్తారంటే ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ఇక్కడ ఉంటారు, ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ఇక్కడ ఉంటారు అనేది ఒక షెడ్యూల్ ఇస్తారు. ఆ షెడ్యూలే ఇచ్చారు. ఆ షెడ్యూల్ని పట్టుకుని ఎంత హంగామా చేస్తున్నారండి. 10:30 దగ్గర నుంచి 11:30 వరకు ఏదో సంథింగ్ ఆ టైం వరకు కోర్టులో ఉంటారు అని చెప్పారంట. అంటే కోర్టుకు గంట టైం ఇస్తాడైనా అనేటువంటి ప్రశ్న, చర్చ దాని మీద. ఆ ABNలోను ఆ TV5లోను అందరూ కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకే గంట సేపు టైం ఇచ్చాడు అనేటువంటి మాట. నేను ఒక మాట చెప్తున్నా, నేను న్యాయవాదిని. ఇవాళ ఏదైనా పని ఉందనుకోండి, కోర్టుకు వెళ్తానండి, అక్కడ 10 నిమిషాలు పని ఉంటుంది, ఎప్పుడు చూసి వెనక్కి వచ్చేస్తాను అంటారు. 10 నిమిషాలు కాదు, గంట ఉంటుంది కోర్టులో పని, ఉంటాం. రోజంతా ఉంటుంది, ఉంటాం. కోర్టు వారు ఏది ఆదేశిస్తే దాన్ని చేయటానికి సిద్ధంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ. మనం ఒకసారి కోర్టుకు వెళ్ళిన తర్వాత చివరికి చూసారా, కోర్టులో 2 నిమిషాలే హాజరయ్యారు, రికార్డ్ చేశారు, వెళ్ళమన్నారు. ఆయన శుభ్రంగా లోటస్ పాండ్కి వచ్చేసాడు. ఏంటిది నాకు అర్థం కాల. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేసేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పనిగట్టుకుని చేసేటటువంటి కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కోర్టుకు టైం ఇవ్వటం అనేది ఎవ్వరూ చేయగలిగినటువంటి పని కాదు. ఏదో మసిపూసి మారేడికాయ చేసి TV5 ఈ ఎల్లో మీడియా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు అసూయపడుతున్నారు, మీరు అనేక రకాల అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆయనకి ఆశీస్సులు అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీరు ఎంత ప్రచారం చేస్తే అన్ని ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి. మీరు ఎంత విష ప్రచారం చేస్తే అంత తండోపతండాలుగా జనం ఆయన చూడటానికి వస్తున్నారు అనే విషయాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. అది మీ కర్మని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒక చిత్రం, ఇంకొక విచిత్రం అనిపించింది. కొన్ని సోషల్ మీడియా ఉన్నాయి, వాళ్ళ అకౌంట్స్ అవన్నీ కూడా సోషల్ మీడియాలు వేరే కాదు, వారు కావాలని ప్రవేశపెట్టినటువంటి సోషల్ మీడియా అకౌంట్లు, యూట్యూబ్లు, ఛానల్స్ ఇవాళ ఏమని ప్రచారం చేశారంటే చాలా దురదృష్టకరం. ఇక్కడ మన విజయవాడ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల్ని అనేటువంటి అనుమానంతో మావోయిస్టుల్ని కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు ఆంధ్ర పోలీసులు. అదుపులోకి తీసుకుంటే వాళ్ళు రాస్తారు సోషల్ మీడియాలో, వారికి సంబంధించిన ఛానల్స్, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలిపించారంట, చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ చేయడం కోసం పిలిపించాడు అనేటువంటి మాటలు. మాకు బుద్ధి ఉందా, బుద్ధి లేదని అడుగుతా ఉన్నా. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకున్నటువంటి అకౌంట్స్లో, మీకున్నటువంటి సోషల్ మీడియా ఛానల్స్లో ఈ విధంగా ప్రచారం చేసి సంతృప్తి పడాలని అనుకోవటం అంత దురదృష్టకరమైనటువంటి విషయం ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా. మీ అందరికీ తెలుసు, కాగర్ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ లాంటి దాన్ని తీసుకుని నక్సలైట్లను అణిచివేయాలనే ఉద్దేశంతో ఇవాళ హెడ్మా అనే ఆయన్ని పట్టుకున్నారు. మరి పట్టుకున్నారో ఎన్కౌంటర్ కాల్చేశారు, చనిపోయారు. అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విచారణ వల్ల ఓ 40 మందో 30 మందో 50 మందో విజయవాడలో షెల్టర్లో ఉన్నారనే సమాచారాన్ని తెలుసుకుని వారిని అరెస్ట్ చేశారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారని ఎంత నీచానికి దిగజారిపోయారో నాకు అర్థం కాల.